ఓకే అండి. లాస్ట్ క్లాస్లో మ్యాట్రిక్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూసాం. మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ చూడడం జరిగిందండి. అలాగే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసామండి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిన తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని సింపుల్ ఫార్మ్లో ఎలా ఉంటుందని చూడడం జరిగింది. ఇది ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈ క్లాస్లో చెప్తానని చెప్పాను. ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది మ్యాట్రిక్స్లో టైప్స్ అన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత ప్రాబ్లం చేద్దాం. ముందు ఇక్కడ మీకు న్యూగా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఈ చాప్టర్ నేమ్ అని చేత మీకు అన్నీ కూడా డెఫినేషన్తో సహా మొత్తాన్ని ఎవరైనా చెప్తున్నాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఇక్కడ తెలుగులో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే రకాల మాత్రికల రకాలు అన్నమాట. తెలుగులో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మాత్రికలో రకాలు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే మాత్రికలలో రకాలు అన్నమాట అండి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఏంటంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ వద్దాం. ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అండి. ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ మీకు చెప్పాలి. రెక్టాంగులర్ అంటే మ్యాట్రిక్స్ అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. మ్యాట్రిక్స్ అంటే ఏమన్నామండి? ఏవైతే ఎలిమెంట్స్ ఉన్న వాటిని రోస్ గాను కాలమ్స్ గాను అరేంజ్ చేయమని మీకు చెప్పేటప్పుడు చెప్పాను నేను. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కావాలనుకోండి. అంటే మీకు నేను మ్యాట్రిక్స్ రాశాను. నేను A = A11 A12 A21 A22 A23 A31 A32. ఇది మీకు దీని ఆర్డర్ ఏమన్నా అనుకోండి. అంటే మ్యాట్రిక్స్ యొక్క నేను జనరల్గా రాసానది 1 2 3 4 5 6 ఈ విధంగా అన్నాను. దీని ఆర్డర్ ఎంతంటే రోస్ 3 అండి. చూడండి 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. కాలమ్స్ 2 ఉన్నాయి. 3/2. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇన్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయిందనుకోండి. దెన్ ద మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ మనం ఏం చెప్తామంటే అండి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండవు. అంటే 3 అయితే ఇక్కడ 2 ఉంటుంది. మరి 2 ఈక్వల్ అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ నేను తర్వాత చెప్తాను. తర్వాత రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తర్వాత ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తర్వాత సెకండ్ది నేను జీరో మ్యాట్రిక్స్ అంటాను. జీరో మ్యాట్రిక్స్, జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటాం. జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అండి. ఇప్పుడు నల్ మ్యాట్రిక్స్ అన్నా జీరో మ్యాట్రిక్స్ అన్నా ఒకటే. అదేంటంటే దాన్ని మనకు జీరో మ్యాట్రిక్స్ ఎలా ఓటు చూపిస్తారు అంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ జీరో. ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది? జీరోగా ఉంటుంది. ఏ ఎలిమెంట్ చూసుకున్నా జీరోగా ఉందనుకోండి, దాన్ని జీరో మ్యాట్రిక్స్ అంటాం. మరి ఆర్డర్ మాత్రం సేమ్ అనండి. దీని ఆర్డర్ రోస్ 3 ఉన్నాయి, కాలమ్స్ 2 ఉన్నాయి. దీని ఇప్పుడు మీరు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. కానీ ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. కానీ ఇది మనకి అది ఈచ్ ఎలిమెంట్ జీరోగా ఉంది కాబట్టి దీన్ని జీరో మ్యాట్రిక్స్ లేదా మనం నల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ అంటే నల్ మ్యాట్రిక్స్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ O అని రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తారంటే ఇలా 0 0. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2/2. ఒకసారి దీన్ని O2 అని కూడా రాస్తారు. అదే 3/3 ఉందనుకోండి O3 అని రాస్తారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు రాస్తారు కదా అని చేస్తా. అంటే జీరో మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటాం అంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ జీరో. మ్యాట్రిక్స్ వల్ల ఈచ్ ఎలిమెంట్ జీరో అయితే దాన్ని జీరో మ్యాట్రిక్స్ అని అంటారు, నల్ మ్యాట్రిక్స్ అని అంటారు. మీకు దీన్నే ఎడిటివ్ ఐడెంటిటీ, మ్యాట్రిక్స్లో ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. మీకు ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటో తెలియాలి. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం. దానికి మనం ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తే మళ్ళీ ఎక్స్ వస్తుందో చూడాలి. మనకి ఎక్స్ని 0 యాడ్ చేసాం అనుకోండి, ఎక్స్ వస్తుంది. అంటే మనకి
మనకి ఒక ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు అదే ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఐడెంటిటీ అని చెప్తాం. ఇక్కడ ఇంటూ ఐడెంటిటీ 0. అందుకని x1 యాడ్ చేస్తే x1 యాడ్ చేయాలనుకోండి, x1 యాడ్ చేస్తే x అవ్వదు, కానీ x0 యాడ్ చేస్తే x అవుతుంది. x ప్లస్ మ్యాట్రిక్స్ కాబట్టి క్యాపిటల్లో అర్థం కంటే x ప్లస్ ఓ x అవుతుంది. ఓని మనకి ఎడిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఎడిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్ తర్వాత మీ థర్డ్ నేను చెప్పేది రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఓన్లీ వన్ రో, మ్యాట్రిక్స్ లో ఓన్లీ వన్ రో ఉంది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7 ఈ మ్యాట్రిక్స్ నేను ఏ అనుకున్నాను. ఏదైనా మ్యాట్రిక్స్ లో రోస్ ఎంత అంటే 1, ఓన్లీ 1 రో అంటే రో మ్యాట్రిక్స్ అంటారు. మరి కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి చూడండి. ఇది ఒక కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, దట్ ఈక్వల్ టు 1/2. రో మ్యాట్రిక్స్ అన్నప్పుడు కాలమ్స్ ఉన్నామనుకోకూడదండి. రో మ్యాట్రిక్స్ లో రో ఒకటే ఉంటుందండి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. రో మాత్రం సింగిల్ అండి. ఓన్లీ ఒక 1 రో ఉంటుంది. 1 రో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ని రో మ్యాట్రిక్స్ అంటారు. అక్కడ కాలమ్స్ ఎన్ని అడిగితే ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పాలి. తర్వాత ఫోర్త్ కాలం మ్యాట్రిక్స్. ఇప్పుడు మరి రో మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్ మీరు చూసారు. రో మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్ లో ఓన్లీ 1 రో అంటే రో మ్యాట్రిక్స్ అన్నారు. మరి కాలం మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ 1 కాలం ఉండాలండి. 1 కాలం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి 3, 5, 7 అంటే ఇక్కడ మీరు చూస్తే ఒక రోస్ అయితే 3 ఉన్నాయండి. 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ అయితే 1 ఓన్లీ 1 కాలం అంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. కాలం అంటే ఇలా నిలువున్నదని కాలమ్స్ అంటారు, ఇలా అడ్డమంటున్నదని రో అంటారు. ఇక్కడ రో కానీ కాలమ్స్ కానీ అలా చేసుకొస్తేనే దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. తెలుగులో మాత్రిక, తెలుగులో ఏమంటారంటే రెక్టాంగులర్ అంటే దీర్ఘ చతురస్ర మాత్రిక అంటారు. దీర్ఘ చతురస్రం అంటే దాంట్లో మీనింగ్ ఉందండి. పొడవలకు సమానంగా ఉండవు. అంతేకాకుండా అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండవు. నంబర్ ఆఫ్ అడ్డు వరుసలు, నంబర్ ఆఫ్ కాలమ్స్, అదే మీకు అడ్డు వరుస సంఖ్య నిలువు వరుస సంఖ్యకి సమానంగా ఉండకపోతే దాన్ని దీర్ఘ చతురస్ర మాత్రిక అంటారు తెలుగు మీడియంలో. మరి జీరో మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసు. దాన్ని మనం జీరో మ్యాట్రిక్స్ని సున్నా మాత్రిక అంటారు. నల్ మ్యాట్రిక్స్ అంటే శూన్య మాత్రిక అని అంటారు. అంటే దాన్ని జీరోతో చేస్తాం. దాన్ని ఇంగ్లీష్లో నల్ మ్యాట్రిక్స్ లేదా జీరో మ్యాట్రిక్స్ అంటారు. రో మ్యాట్రిక్స్ అడ్డు వరుస మాత్రిక. పిరమిడ్లో అడ్డు వరుస మాత్రిక. ఒకే ఒక అడ్డు వరుస ఉంటే దాన్ని అడ్డు వరుస మాత్రిక అంటారు. నిలువు వరుస మాత్రిక. ఒకే ఒక నిలువు వరుస ఉంటే దాన్ని నిలువు వరుస మాత్రిక అని అంటారు. అయితే ఒకే ఒక నిలువు వరుస ఉంది, దీన్ని నిలువు వరుస మాత్రిక అంటారు. ఒకే ఒక అడ్డు వరుస ఉంది, దీన్ని అడ్డు వరుస మాత్రిక అంటారు. అయితే అడ్డు వరుస మాత్రికలో ఒక అడ్డు వరుస ఉంటుంది, నిలువు వరుస ఎన్నైనా ఉండొచ్చు. అలాగే నిలువు వరుస మాత్రికలో ఒక్కొక్క నిలువు వరుస ఉంటుంది, అడ్డు వరుసలో ఎన్నైనా ఉండొచ్చు. అని చెప్పి మనం అక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక అడ్డు వరుస ఉంటే దాన్ని అడ్డు వరుస మాత్రిక అంటారు. ఒకే ఒక నిలువు వరుస ఉంటే దాన్ని నిలువు వరుస మాత్రిక అంటారు. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి డెఫినేషన్ కార్డు తెలుగులో కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. తెలుగు మీడియం కోసం చూడండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ చెప్పాను, జీరో మ్యాట్రిక్స్ అంటే చెప్పానండి, రో మ్యాట్రిక్స్ అంటే చెప్పాను, కాలం మ్యాట్రిక్స్ అంటే చెప్పాను. దీనికి సంబంధించిన నోట్స్ అంతా మీకు నేను నోట్స్ని మీకు అప్లోడ్ చేస్తానండి మీ వాట్సాప్ నెంబర్లకి. నోట్స్ మ్యాట్రిక్స్ సంబంధించిన నోట్స్ అంతా కూడా నేను అప్లోడ్ చేస్తాను. ముందు మీకు డెఫినేషన్స్ ఎలా ఉంటాయో మ్యాట్రిక్స్ టైప్స్ అని చెప్తున్నాను. అవి చెప్పిన తర్వాత నోట్స్ అంతా కూడా మీకు మీ నెంబర్కి అందరూ కూడా ఎవరైతే నెంబర్స్ కాలేజీలో ఫీడ్ అయి ఉన్నాయో వాట్సాప్ నెంబర్లో వాళ్ళందరూ కూడా మీకు నోట్స్ అప్లై చేస్తాం. ఎప్పుడు అప్లై చేసేది కూడా ఒకసారి చెప్తానండి. ఓకే అండి. ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్. తర్వాత మనం చెప్పుకోబోయేది స్క్వేర్ మ్యాట్రిక్స్. అసలు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తర్వాత స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పాలి. కాబట్టి నేను స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎక్కడ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మనకి మిగిలిన మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోకపోయినా ఈ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్ పెద్ద తెలియకపోయినా మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే ఏ డెఫినేషన్ చెప్పినా మీకు స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద చెప్తామండి. అంచేత స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటుంటాను. అసలు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే
రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కాదు. అదే స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఇన్ ఏ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దెన్ ద మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ స్కేలా, మనకి దాని మ్యాట్రిక్స్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. తెలుగులో చతురస్ర మాత్రిక అంటారు. చతురస్ర మాత్రిక అంటే ఏంటంటే మనకి అడ్డు వరుస సంఖ్య నిలువు వరుస సంఖ్య సమానం. ఎగ్జాంపుల్ రాస్తున్నాను. క్యాపిటల్ ఏలో రాస్తున్నాం మ్యాట్రిక్స్ని. మనం -3 2 0 4. దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ అంటే కొంత అడ్డంగా చూడాలి మనం 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇలా నిలువుగా చూడాలి. అడ్వాన్స్ 1 2 ఉన్నాయి కాబట్టి 2 రోస్ ఉన్నాయి. ఆ రోస్ లైన్స్ వేసాను. 2 కాలమ్స్ అండి. ఈ కాలమ్స్ -3 0 అనేది ఫస్ట్ కాలంలో ఉంది. ఇది 2 4 అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 5. ఈ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అడ్డు వరుస సంఖ్య నిలువు వరుస సంఖ్య సరిపోయింది. ఫస్ట్ రోస్ రాయాలి, తర్వాత కాలమ్స్ రాయాలి. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ మనం అడ్డు వరుస రాయాలి, తర్వాత నిలువు వరుస రాయాలి. దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ తర్వాత మనం తెలుసుకోవాలంటే ఇక్కడ 6 ప్రిన్సిపల్ మీకు ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే సింపుల్గా డయాగ్నల్ అంటాం. మనకి సింపుల్గా డయాగ్నల్ తీసుకుంటామండి. మామూలుగా డయాగ్నల్ అనే ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే మీరు ప్రీవియస్ క్లాస్లో డయాగ్నల్స్ అంటే ఇలా తీసుకుంటారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధమైన డయాగ్నల్స్ అని తీసుకుంటారు. ఇప్పుడు అలా ఉంటాయి మ్యాట్రిక్స్లో. కాబట్టి డయాగ్నల్ నేనంటానని చెప్తాను. ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉంటాయి స్క్వేర్స్కి. మా రెక్టాంగులర్ చూడండి 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, 2 డయాగ్నల్స్ ఉండదు. మనకి ఉన్న డయాగ్నల్లో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే మెయిన్ ఉన్నదే తీసుకోవాలి. అదే డయాగ్నల్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు ఏం చెప్తా అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్తా అంటే డయాగ్నల్ అంటే చెప్తున్నాను. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో టు లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లాస్ట్ రో ఇస్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో అన్నది ఇదిగో ఫస్ట్ ఎలిమెంట్ ఇది ఫస్ట్ రోలో. అక్కడ నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లాస్ట్ రో అన్నాడు. లాస్ట్ అంటే ఇక్కడ డైరెక్షన్ లాస్ట్ ఎలిమెంట్ అంటే ఇదిగో దీన్ని డయాగ్నల్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ రాస్తున్నాడు. A = 1 -3 4 7 6 మనకి 0. ఫర్ ఎగ్జాంపుల్ 2 -3 అటువంటి రాసిన ఎలిమెంట్ ఒక రాయించండి. రాయడం లేదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు డెఫినేషన్లో కన్ఫ్యూజ్ అవుతుంది కదా, రాసిన ఎలిమెంట్ రాయడం లేదు. అందుకంటే లేదు. 8 -1. ఇప్పుడు డయాగ్నల్ అంటే ఏంటంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు చూడండి. 3 రోస్ ఉన్నాయి. 1 2 3 కాలమ్స్ 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్లో నేను ఏం డెఫినేషన్ చెప్పానంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో టు లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లాస్ట్ రో. ఇక్కడ లాస్ట్ రో అంటే థర్డ్ రోలో అవుతుంది. థర్డ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ అంటే ఇది. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో డయాగ్నల్ చూడండి. ఇది డయాగ్నల్ అంటే ఇవి డయాగ్నల్ అంటారు. ఈ ఎలిమెంట్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అంటారు. ఇక్కడ 1 6 -1 అని డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అంటారు. అదేంటంటే అది డయాగ్నల్ చెప్పడం కోసం ఇలా వేసాను నేను. అంతేగాని మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఏం పెట్టకూడదు. మీకు ఐడెంటిఫై అవుతుందని నేను అలా రాశాను. ఇక్కడ దీన్ని మనకి మీరు మామూలుగా జన్మకోణంతో ఒకసారి రాసామనుకోండి. నేను జన్మకోణం రాస్తున్నాను. A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 సఫిక్స్గా రాసుకొచ్చాను. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇదిగోండి. చూడండి ఇలా చూపిస్తాను. అదే సార్ డయాగ్నల్ అంటే A11 A22 A33 ఇది డయాగ్నల్ అంటే. అంటే కానీ ఇది డయాగ్నల్ అవ్వదు. ఎందుకు డయాగ్నల్ అవ్వాలంటే చూడండి ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే A11 చూసారు A22 A33 ఇక్కడ అన్ని ఈక్వల్గా ఉంటాయి సఫిక్స్.
కానీ ఎలా చూడండి A13 ఓకే A22 కానీ A31 ఇలా చూస్తే మీకు అలా లేదు. చూడండి A13 A22 A31 డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే మీకు సింపుల్ చెప్తారంటే ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటంటే Aij ఈజ్ ఏ డయాగ్నల్ ఎలిమెంట్ అంటారు. ఈజ్ ఏ డయాగ్నల్ ఎలిమెంట్ ఎప్పుడు అంటే I = J అవ్వాలి. ఈ సఫిక్స్ లో ఉన్న IJ ఈక్వల్ అవుతుందని డయాగ్నల్ ఎలిమెంట్ అంటాం. ఐకి జేకి ఈక్వల్ అవ్వకపోతే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ -3 కానీ మీన్స్ 150 కూడా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవన్నీ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. రౌండ్ 50 నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇలాగా మీకు చూపించిన డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్. ఏ అయితే ఇక్కడ చూడండి I వాల్యూ 1 J వాల్యూ 2 ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు సఫిక్స్ అంచేత నాన్ డయాగ్నల్ ఎలిమెంట్. ఇక్కడ కూడా ఈక్వల్ అవ్వలేదు. నేను ఇక్కడ ఇది ఎలా చెప్పడం కారణం ఏంటంటే ప్లేస్ కోసం. ఈ ప్లేస్లో చూడండి ఈ ప్లేస్లో ఎలిమెంట్ ఈక్వల్ అవ్వలేదు. మీకు ప్రతిదానికి ఇక్కడ 1 2 కనబడవు. 4 ఉందండి అక్కడ 1 2 లెక్క ఉన్నాయి 1 3 లెక్క ఉన్నాయి అంటారు. కాబట్టి అక్కడ ప్లేస్ చూసుకోవాలండి. ఇది జనరల్ మ్యాట్రిక్స్ అనమాట అండి. 3/3 మ్యాట్రిక్స్ యొక్క జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ మీరు ఉన్న మ్యాట్రిక్స్ని ఈ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. 4 ఉంది. 4 ఏ ప్లేస్లో ఉంది? 1 3 ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉంది. అంచేత ఇక్కడ కాలము రోకు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి దాని డయాగ్నల్ ఎలిమెంట్ అని అనం. డయాగ్నల్ ఎలిమెంట్ అంటే దాని యొక్క కాలం ప్లేసు రో ప్లేసు కాలం ప్లేస్ ఈక్వల్ అవ్వాలి. ఇది ఎక్కడ ఉందంటే 1 A11 ప్లేస్లో ఉంది. 6 ఎక్కడ ఉందంటే A22 ప్లేస్లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉందంటే A33 ప్లేస్లో ఉంది. అలా ఉన్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అంటారు. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా I = J అయితే డయాగ్నల్ ఎలిమెంట్స్ అని, I0 = J అయితే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ డెఫినేషన్ చెప్పేటప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. మీరు ఎప్పుడు కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ అని ఇలాగే తీసుకోవాలి. రిమైనింగ్ ఏమన్నా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్సే గుర్తుపెట్టుకుని మనం చేయాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఈ విధంగా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, తర్వాత స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పాను. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకునే ప్రిన్సిపల్ డయాగ్నల్ అనే కండిషన్ చెప్పాను. మ్యాట్రిక్స్ కాదండి ప్రిన్సిపల్ డయాగ్నల్ అనేటువంటి కండిషన్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏనంటారని అమ్మా. అలాగే ప్రిన్సిపల్ డయాగ్నల్ తర్వాత అంటే చెప్పేదానికి నేను నెంబరింగ్ ఇస్తాను అంతే. నేను ప్రిన్సిపల్ డయాగ్నల్ తర్వాత ప్రిన్సిపల్ డయాగ్నల్ చూస్తాం. ప్రిన్సిపల్ డయాగ్నల్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అదే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఏం చెప్తానంటే మీకు ట్రేస్ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నేను ఆ మ్యాట్రిక్స్ని ఏ అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని ఏ అనుకున్నాను అనుకోండి. ఆ మ్యాట్రిక్స్ మీద ఏ అనుకున్నాను. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అన్నా ఆ మ్యాట్రిక్స్ అయితే క్యాపిటల్ ఏ అనుకున్నాను. దాన్ని సింపుల్గా PR ఆఫ్ ఏ అని రాస్తాను. ట్రేస్ ఆఫ్ PR ఆఫ్ ఏ అంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అంటారు. తెలుగులో ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ప్రధాన వికర్ణం కానీ కర్ణం కానీ అంటారు. ప్రధాన కర్ణం, ప్రధాన వికర్ణం లేదా ప్రధాన కర్ణం అంటారు. అర్థమైందండి. అంటే వికర్ణంలో అంటే వికర్ణంలో ఉన్న ఎలిమెంట్స్, వికర్ణంలో ఉన్నటువంటి అంకెలు, వికర్ణంలో లేని అంకెలు అనమాట. డయాగ్నల్స్ నాన్ డయాగ్నల్స్ అంటారు. ఇక్కడ అలాగే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే దీన్ని సింపుల్గా TR ఆఫ్ B అంటే ఇక్కడ B ఉందనుకోండి TR ఆఫ్ B అంటారు. దీని డెఫినేషన్ 2 మార్క్స్ ఎగ్జామ్లో అడుగుతుంటాడండి. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని 2 మార్క్స్కి డెఫినేషన్లో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్తాడు. మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పాను, మీరు రీడ్ చేయవలసిన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదేనండి. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నమాట. దీన్ని సింపుల్గా TR ఆఫ్ B అని రాస్తాం. ఏంటంటే
మనం చెప్పినప్పుడు ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ అంటే మీకు చెప్పేది ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మీరు చెప్పినప్పుడు మీకు మామూలుగా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఏ అనుకున్నాం లేదా బి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాట్రిక్స్ నేను తీసుకున్నాను 1 -3 4 7 6 0 2 8 -1. చూడండి ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నాం, మ్యాట్రిక్స్ తీసుకున్నాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. నేను టెక్నిక్ చెప్పేదాని ప్రకారం ఏం చెప్తున్నానంటే మీరు థియరికల్గా రాస్తే ద సమ్ అంటే డెఫినేషన్ 2 మార్క్స్ అడుగుతారు కాబట్టి అంతా రాయాలి. ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ లేదా స్క్వేర్ మ్యాట్రిక్స్ is called trace of a matrix లేదా trace of A అంటాం. A అంటే ఏదైనా మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ని ఏ అని చూస్తాము, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ is called trace of A. ఏ అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే మ్యాట్రిక్స్ అన్నమాట. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని మామూలుగా రాశారండి. దీని సింపుల్ గా ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఆఫ్ ఏ అండి. ఆర్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటంటే చూడండి ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్రామ్ అంటే ఇది చూడండి డయాగ్రామ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి మళ్ళీ మనం తీసుకోవాలి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కంటే కాదు. స్క్వేర్ మ్యాట్రిక్స్ లోని 8 చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణంలో మూలకాల మొత్తము ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తం అంటే ప్రధాన వికర్ణంలో మూలకాలు ఏంటండి 1 6 -1. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే 1 6 -1 వీటిని సమ్ చేయాలండి అంటే యాడ్ చేయాలి. అయితే ఇక్కడ అక్కడ మైనస్ రాశారు 1 + 6 -1 -1 + 1 క్యాన్సిల్ అవుతుంది 6 అవుతుంది. ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎంత అంటే 6 అన్నమాట. ఎలాగంటే ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ఏ. అంతేగాని ఇది తీసుకుని యాడ్ చేసి 2 6 4 యాడ్ చేయకూడదండి. అది ట్రేస్ అవ్వదు, అది మీ డయాగ్నల్ అవ్వాలి. డయాగ్నల్ అంటే A11 ప్లేస్ లో ఉండాలి, A22 ప్లేస్ లో ఉన్నదానికి A33 ప్లేస్ లో ఉన్నదాన్ని యాడ్ చేయాలి. ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే యాడ్ చేస్తే దాన్ని మనకి ఏమని చెప్తారంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. 2 మార్క్స్ కోసం మీకు ఎగ్జామ్ అడుగుతాడు. లేదా ఇదే ప్రాబ్లం ఇలా ఇచ్చేసి ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అడగచ్చు. మీరు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనగానే మీరు ముందు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏఆర్ అని 1 6 -1 రాస్తారు. తర్వాత ట్రేస్ ఆఫ్ పిఆర్ ఆఫ్ ఏ కొట్టని 1 6 ని -1 యాడ్ చేస్తారు. -1 తీసేస్తే +1 యాడ్ చేస్తారు. మొత్తం అది సమ్ చేయాలన్నమాట. ఇది డెఫినిషన్. ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగ్రామ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నమాట. ఎలిమెంట్లోని ఒక చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణంలో మూలకాల మొత్తాన్ని ఏమంటారంటే చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణంలో మూలకాల మొత్తాన్ని మీకు ఇక్కడ మాత్రిక జాడ అంటారు. తెలుగులో జాడ మాత్రిక జాడ ట్రేస్ అంటే జాడ అండి, జడ కాదు జాడ. మాత్రిక జాడ అని అంటారు. మాత్రిక జాడ అని అంటారు. తెలుగులో కూడా రాసినప్పుడు జాడ ఏ అని రాయరండి. నాకు రాసినప్పుడు టీఆర్ ఆఫ్ ఏ అని రాస్తారు. గుర్తుపెట్టుకో తెలుగు వాళ్ళు సరే టీఆర్ ఆఫ్ ఏ అని చెప్పి రాస్తాం. తెలుగు కన్నా ఇంగ్లీష్ మీడియం కన్నా ట్రేస్ అంటే మీరు ఎలా రాస్తాం. తెలుగు మీడియంలో రాసినప్పుడు మాత్రం చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణంలో మూలకాల మొత్తాన్ని ఏమంటారంటే మాత్రిక జాడ అంటారు. దీన్ని టీఆర్ ఆఫ్ ఏ చూపిస్తాం కూడా రాస్తారు. అయితే ఇది కేవలం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోనే చేయగలుగుతామండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మాత్రమే వస్తుంది.
ఇది సింపుల్గా మీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం, NR మ్యాట్రిక్స్ అయింది అనుకో, AIZ A ఈక్వల్ టు అని నోట్ అని రాస్తాం, NR మ్యాట్రిక్స్ అయిందన్న. ఇప్పుడు ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్, NR అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అర్థం, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. దెన్ TR ఆఫ్ A అని అనుకుంటాం, ట్రేస్ ఆఫ్ A అని అనుకుంటాం. ఇక్కడ ఇందులో A11 A22 చూడండి, నేను ఏమంటున్నాను డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమన్నా A33 అండ్ సో ఆన్. ఇది ప్లస్ రాత్రం సంఖ్యలు కాబట్టి ఏనండి ప్లస్ అండ్ సో ఆన్ చివరి ఏ అంటే ఇక్కడ నేను 3/3 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3/3 దాకా వస్తుంది. అదే 80 రాశాను అనుకోండి, 80 దాకా రాయాలి కాబట్టి ఇక్కడ ఏ ఎన్నైనా రాస్తాం. దీన్ని ముందుగా మీకు సింపుల్గా సిగ్మాలో రాస్తారు, సమ్మేషన్. ఈ ప్లస్ ఎలా చేయడానికి సమ్మేషన్ అంటాం. దీని అంతా సింపుల్గా రాయడానికి సిగ్మా రాసి AI అని రాస్తారు, సబ్జెక్ట్స్. ఇక్కడ ఐ ఉంటాయి, జే ఇక్కడ ఐ రాసామనుకో, ఇక్కడ I ఈక్వల్ టు 1 నుంచి n వరకు అని అర్థం. ఈ సిగ్మాకి లోయర్ బౌండ్గా రాస్తాం, అదే లోయర్ లిమిట్గా రాసేది I ఈక్వల్ టు 1 టు స్టార్ట్ అవుతుంది, పైన రాసేది అప్పర్ లిమిట్ అవుతుంది, అక్కడ వరకు అని అర్థం. అక్కడ వరకు యాడ్ చేయాలి. ఏది యాడ్ చేయాలి? I ప్లేస్లో 1 రాసి దీన్ని ఎక్స్పెండ్ చేసుకుని ఏం చేస్తాం అంటే ఫస్ట్ 1 రాస్తాం, A11. తర్వాత సమ్మేషన్ అంటే సిగ్మా అంటే ప్లస్ అని అర్థం. తర్వాత ఏం చేస్తాం, A11 అయిపోయింది కదా, మళ్ళీ ఏ రాసి దానికి ఇక్కడ 1 తర్వాత 2 ప్లస్ 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది అనుకోండి, అప్పుడు A33తో ఆపేస్తారు. 4 ఉందనుకోండి, A44 దాకా రాస్తారు. ఇక్కడ ఏముంది అనుకోండి, అలా 8 దాకా రాస్తారు. కంప్యూటర్ రాసిన సార్ దీన్ని మీకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. సింపుల్గా మీకు ఇలా రాయడం జరుగుతుంది, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. మీకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూస్తామండి. తర్వాత మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసేస్తున్నాము, ప్రిన్సిపల్ డయాగ్రామ్ పడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 మార్క్స్ వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్త ఎగ్జాంపుల్ కూడా అవసరమైతే గివ్ వన్ ఎగ్జాంపుల్ అంటారు. ఇక్కడ ఎలిమెంట్స్ ఏం తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం ఎలిమెంట్స్ నేను చెప్పింది చేయాలని ఏం లేదండి. నేను నాకు ఎందుకు గుర్తు వస్తే అది రాసేసుకున్నాను. ఎలిమెంట్స్ ప్లేస్ కట్టమంటే ఇందులో యాడ్ చేస్తాను. మీరు కూడా అలా ఇష్టం ఎలిమెంట్ తీసుకుని రాసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో మనం 8th వన్ కింద డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్పుకుంటాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్ మీకు ఇంతకుముందు చెప్పింది ప్రిన్సిపల్ డయాగ్నల్ అండి, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండి. ఇంతకుముందు చెప్పింది ప్రిన్సిపల్ డయాగ్నల్, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ అండి, ఇంతకుముందు చెప్పింది ప్రిన్సిపల్ డయాగ్నల్, అది మ్యాట్రిక్స్ కాదు. స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక లైన్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నాం. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఆ లైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం సమ్ చేస్తే దాన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాం. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. 6, 7 మ్యాట్రిక్సెస్ కాదు, అవి మ్యాట్రిక్సెస్ స్క్వేర్ మ్యాట్రిక్స్లో రూట్స్ అన్నమాట. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాను. ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చినప్పటికీ మీకు డయాగ్నల్ ఎలిమెంట్స్, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే తెలియాలి. మీకు డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే చెప్పాను. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే మ్యాట్రిక్స్లో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇదిగో A11, A12, A13 అంటే ప్లేసెస్ చెప్తున్నానండి. A21, A22, A23, A31, A32, A33 ఈ విధమైనటువంటి మ్యాట్రిక్స్లో నేను ఇక్కడ ఎలిమెంట్స్ కాకుండా ఒక జనరల్ ఫార్ములాలో రాస్తున్నాను. ఇక్కడ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఏదైనా మీరు ఇష్టం రాసుకోవచ్చు. వీటి ప్లేసెస్ మాత్రం ఇక్కడ రాస్తాను అనమాట. ఇది చూడగానే ప్లేస్ ఐడియా రావాలి మీకు. A11 ప్లస్ ఇక్కడ 1 రాసాను, 1 ఎక్కడ ఉంది? A11 ప్లస్లో ఉంది. 5 రాసాను, 5 ఎక్కడ ఉంది? A11 ప్లస్లో ఉంది. ఇక్కడ A6 రాసాను, మన 6 ఎక్కడ ఉంది? A22 ప్లేస్లో ఉందని చెప్పగలం మనం. అదే అండి రాసేది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండి. అంటే ఏ కొద్దిగా రాశాను.
ఈ డెఫినేషన్ ఏంటంటే డయాగోనల్ మ్యాట్రిక్స్, ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అని కాదండి, నేను డయాగోనల్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో ఫామ్ చేస్తాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ అని. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏమని ఇచ్చాడంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇఫ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. మీకు నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమైనా సరే 0 అవుతున్నాయి. డెఫినేషన్ ఎలా ఉందంటే అండి, ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట అండి. ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0, ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్, ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. మీకు ఫస్ట్ చెప్పాను డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. డయాగోనల్ ఎలిమెంట్స్కి ఇవి ఈక్వల్గా ఉంటాయి, మరి నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్కి అవి ఈక్వల్గా ఉండవు. అంచేత ఇప్పుడు మీకు డయాగోనల్ మ్యాట్రిక్స్ కావాలనుకోండి, ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ అంటే ఈ ప్లేస్లో ఉన్న 0 అయిపోవాలి. ఇది కూడా నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0 అయిపోవాలి. ఇది నాన్ డయాగోనల్ 0 అయిపోవాలి. ఇది నాన్ డయాగోనల్ 0. నెక్స్ట్ ఇది నాన్ డయాగోనల్ 0. ఇక్కడ కూడా నాన్ డయాగోనల్ 0. డయాగోనల్ చూద్దాం. ఇక్కడ ఇది నాన్ డయాగోనల్ 0. నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. మరి డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవచ్చండి, ఏమైనా అవ్వచ్చు. ఇవి కూడా 0 అవ్వచ్చు. కండిషన్ ఏంటంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. ఇక్కడ చూడండి, ఇది నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్. నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఎలా చెప్తున్నాం అంటే ఈ ప్లేస్లో ఉన్నదానికి ఇది ఏ ప్లేస్లో ఉంది, 1 2 ప్లేస్లో ఉంది. 1 2 ప్లేస్ అంటే 1 2 ఈక్వల్ అవ్వలేదు, అది నాన్ డయాగోనల్, అంచన్ 0. 1 3 ఈక్వల్ అవ్వలేదు, అంచన్ 0. 2 3 ఈక్వల్ అవ్వలేదు, అంచన్ ఈ ప్లేస్ 0 రాశాను. ఇక్కడ 2 1 ఈక్వల్ అవ్వలేదు, 0 రాశాను. 3 1 ఈక్వల్ 0 రాశాను. 3 2 0 రాశాను. డెఫినేషన్ ఉన్నది ఏంటంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 0 అని ఉంది, ఈక్వల్ టు 0 అని ఉంది. అంతే. ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 0 దట్ ఇట్ ఈస్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్. అలాగని చెప్పి మరి డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలని చెప్పాడు, డయాగోనల్ ఎలిమెంట్స్కి కండిషన్ ఇవ్వలేదు, అవి ఏమైనా అవ్వచ్చు. డయాగోనల్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఓ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఓ మ్యాట్రిక్స్ ఎలా ఉంది 0 0 0 0 అని ఓ మ్యాట్రిక్స్ ఇలా రాస్తాం. ఓ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనమాట అండి, ఇది ఇలా రాశాను. ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ కాదంటే డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అని మరి చెప్తున్నాం, ఇది ఓ స్క్వేర్ మ్యాట్రిక్స్. చూడండి, ఓ తోటి స్క్వేర్ మ్యాట్రిక్స్ అనొచ్చు, డయాగోనల్ మ్యాట్రిక్స్ అనొచ్చు, అలాగే 0 మ్యాట్రిక్స్ అనొచ్చు. మరి డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే మరి అన్ని 0 అయిపోయింది కదా, అంటే నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఇది నాన్ డయాగోనల్ ఎలిమెంట్, ఇది నాన్ డయాగోనల్, ఇది నాన్ డయాగోనల్. నాన్ డయాగోనల్ అన్ని 0 అయినా లేదా చూసుకోవాలి. నాన్ డయాగోనల్ అన్ని 0 అవుతే చాలు డయాగోనల్ మ్యాట్రిక్స్. మరి డయాగోనల్ ఏమైనా అవ్వచ్చు, ఆ డయాగోనల్ ఏమవ్వాలని కండిషన్ ఇవ్వలేదు. 1 2 3 అవ్వచ్చు, 5 6 7 అవ్వచ్చు, లేదా 0 అవ్వచ్చు. సో ఇది కూడా డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అయితే మనం జనరల్గా చెప్తారు మీకు ఎంసెట్లో కూడా ఇచ్చినప్పుడు మీ కంపేర్ చేసి రాసుకోవాలండి. కానీ ఇప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇలా ఉంటుంది, అక్కడ 1 2 3 ఉండాలని కూడా లేదు, లేకపోతే 8 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ రాసినప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను మామూలుగా డయాగోనల్ మ్యాట్రిక్స్ 3 బై 3 ఇలా రాస్తున్నాను అనమాట అండి. A11 0 0 0 A22 0 0 0 A32 ఇలా ఉందనుకోండి. స్క్వేర్ ఇవన్నీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. అయితే ఇప్పుడు నేను దీని ముద్దుగా సింపుల్గా DIAG ఇలా రాశాననుకోండి, దీని అర్థం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అదేనా. మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ వేయాలనుకో మనం ఇలా రాస్తాం DIAG. ఇలా చూడండి, A11 A22 A33 అని మ్యాట్రిక్స్ని ఇలా రాసి ఇక్కడ కామన్ పెడతాం. అదే డయాగోనల్ ఆఫ్ మ్యాట్రిక్స్ వేయాలనుకోండి, ఏ అనేది డయాగోనల్ మ్యాట్రిక్స్ అయితే DIAG అని రాస్తాం. ఇక్కడ చూడండి DIAG A11 A22 A33 అని ఇచ్చారండి. నువ్వు రేపు ఏ ఎలా రాసుకోవాలంటే ఇలా రాయాలి, DIAG ఈ యొక్క వర్డ్ తీసేసి మ్యాట్రిక్స్ కింద అలా మార్చుకోవాలి. A11 0 0 0 A22 0 0 0 A33. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను DIAG చూడండి 1 కామన్ ఉంటాను ఇక్కడ 5 9 అని ఇచ్చాను. దీన్ని రాసిన మ్యాట్రిక్స్ కింద రాయమంటే మ్యాట్రిక్స్ ఫామ్ రాయమంటే 1 0 0 0 5 0 0 0
9. చూడండి ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నమాట. డయాగ్నల్ ఎలిమెంట్స్ అలా రాశారు. ఇది కూడా ఇక్కడ 0 0 అని రేపు అక్కడ కూడా 0 రా మొత్తం. అంచేత డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇదండి. మీకు ఎగ్జామ్లో ఇప్పుడు కూడా ప్లేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అడిగినా మీరు రాయాల్సింది ఏంటంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఆఫ్ అంటే if each non-diagonal matrix is equal to 0 is called diagonal matrix. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అంత జరిగేది. అంచేత ఎప్పుడు రాస్తాం if each non-diagonal matrix of a square matrix is equal to 0 then it is called diagonal matrix. ఇప్పుడు మనకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది చెప్పాను. తర్వాత ఏం చెప్తానంటే మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ తర్వాత చెప్పే డెఫినేషన్ 9th స్కేలార్ మ్యాట్రిక్స్. చూడండి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ తెలిమిడి వాళ్ళు వికర్ణ మాత్రిక అంటారు. తెలిమిడిలో వికర్ణ మాత్రిక. వికర్ణ మాత్రిక అంటే ఏంటి అంటే చూడండి ప్రధాన వికర్ణంలో అంటే వికర్ణంలో లేని మూలకాలన్నీ 0 అయితే 0 అయితే 0 ఎక్కువ అయితే వికర్ణంలో లేని మూలకాలన్నీ 0కి ఎక్కువ అయితే 0కి సమానం అయితే ఆ మాత్రికను వికర్ణ మాత్రిక అంటారు. దాన్ని సింపుల్గా మన తెలుగులో రాసినట్టు కూడా DIAG అని రాస్తారు. వికర్ణ మాత్రిక డయాగ్నల్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్ దీన్ని అదిశా మాత్రిక అంటారు. తెలుగులో అదిశా మాత్రిక ఏమమ్మా తెలుగులో అదేమో వికర్ణ మాత్రిక అంటారండి. ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఇదే డెఫినేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమంటారంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఈచ్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎ స్కేలార్ అని చెప్తాడు అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ రాసాడు ఇలా రాస్తాం ఇఫ్ ఈచ్ నాన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం ఏమో ఇదిగో 0 0 చూడండి నాన్ డయాగ్నల్స్ రాస్తున్నా 0 ఇక్కడ 0 ఇక్కడ 0 రాసిన తర్వాత ఇవన్నీ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే కదా ఈజ్ ఈక్వల్ టు ఎనీ స్కేలార్ ఏదో స్కేలార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ k అనుకోండి ఇక్కడ కూడా k అవ్వాలి ఇక్కడ కూడా k అవ్వాలి. ఈ విధంగా ఎన్ని ఈక్వల్ అయ్యి ఇవన్నీ 0లు అవుతే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అదిశా మాత్రిక అన్నాడు. ప్రధాన వికర్ణంలో లేని మూలకాలన్నీ 0లు అవుతూ వికర్ణంలోని మూలకాలన్నీ ఏదో ఒక అంకెకి ఈక్వల్ అవుతే దాన్ని అదిశా మాత్రిక అంటారు. తెలుగులో ఇంగ్లీష్లో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. మరి ఇక్కడ ఏమన్నా A2 సరే ఒకే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అయినప్పుడు ఇక్కడ 8 ఇక్కడ 8 అవ్వాలి. మామూలుగా రాసుకున్నాం అనుకోండి స్కేలార్ మ్యాట్రిక్స్ అని అనుకోండి. ఇది వచ్చాడు 2 0 0 0 2 0 0 0 0 2 ఇలా రాస్తారు. ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ ఓకే. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. మరి డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో డెఫినేషన్ ఏంటి? డయాగ్నల్ మ్యాట్రిక్స్ 0గా ఉండాలి. నాన్ డయాగ్నల్స్ ఏమైనా అవ్వచ్చు కదా, నాన్ డయాగ్నల్ 0గా ఉండాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమైనా అవ్వచ్చు కదా, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమో 2 అయినాయి అన్నీ, నాన్ డయాగ్నల్ 0 అయినాయి. అంటే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఎటువంటి అన్ని కూడా మీకు ఎంసెట్లో వచ్చినప్పటికీ కన్ఫ్యూజ్ చేయడం కోసం అడుగుతుంటారు. ఐపీలో డైరెక్ట్గా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే నాన్ డయాగ్నల్ 0గా ఉండాలి. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే నాన్ డయాగ్నల్ 0గా ఉండాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్ని కూడా ఇలాగా A2కో 3కో ఎక్కువ ఉండాలి. ఇదండి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది యూనిట్ మ్యాట్రిక్స్ అనమాట. ప్రాబ్లమ్స్ అన్ని మీకు దీనికన్నా మొదలవుతాయి. యూనిట్ మ్యాట్రిక్స్ లేదా మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి మీకు డెఫినేషన్ అన్ని కూడా 1 by 1. ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. స్క్వేర్ మ్యాట్రిక్స్ తర్వాత ప్రిన్సిపల్ డయాగ్రామ్ చెప్పాను. తర్వాత అది ఎందుకు వచ్చిందంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే డెఫినేషన్ అది. తర్వాత స్క్వేర్ ట్రేస్ చెప్పాను, అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే. తర్వాత డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నాను, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్లో చెప్పాలి. తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్ అన్నాను, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే. తర్వాత యూనిట్ మ్యాట్రిక్స్ అన్నాను, అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే. మరి ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్
చూడండి నాట్ ఈక్వల్ 0 అవ్వాలన్నా ఇక్కడ అయినా 0 ఇక్కడ అయినా, కానీ ఇక్కడ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైనా అవ్వచ్చు, ఇక్కడ డయాగోనల్ ఎలిమెంట్స్ అలా ఈక్వల్ అవ్వాలి. ఇంకా యూనిట్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దీనిని చూడండి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. n/n మ్యాట్రిక్స్ ఏంటంటే I1 అని, 2/2 మ్యాట్రిక్స్ ఏంటనుకోండి I2 అని, 3/3 మ్యాట్రిక్స్ ఏంటనుకోండి I3 అని అంటాం. ఎక్కువగా మనం I3 I2 వాడుతూ ఉంటాం, I2 I3. దీని డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే if each non-diagonal element is equal to 0 and each diagonal element is equal to unity 1 కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ఇదే ప్లేస్ లో ఏ ప్లేస్ లో 1 రాయాలన్నమాట యూనిట్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను I2 అన్నాను అనుకోండి, I2 అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ వచ్చేవాడికి 1 0 0 1 అన్నమాట. చూసారు, ఇది మీకు I2 అనగానే మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు I2 అని ఇస్తాడు, కానీ ఆ నెంబర్స్ కూడా నువ్వే తీసుకోవాలి. ఇది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇవి వేసేస్తాం. యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే I2 అయితే ఇలా తీసుకోవాలి. I3 ఏంటనుకోండి, I3 ఏంటనుకోండి 1 0 0 0 1 0 0 0 1. ఇది I3 అండి. మనకి ఎక్కువ I3 మీద వేసే ఉంటాయి. I3 ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్, ఇది స్కేలార్ మ్యాట్రిక్స్. ఇది ఏంటంటే యూనిట్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది, యూనిట్ మ్యాట్రిక్స్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. మీరు ఎలా చూసుకుంటున్నాం, కానీ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మీరు. యూనిట్ మ్యాట్రిక్స్ మీరు ఎప్పుడు కూడా I3 అనంటే 1 0 0 0 ఉంది. యూనిట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా డయాగోనల్స్ కాబట్టి రిమైనింగ్ అనేది 0 ఉంది. దీన్ని సింపుల్గా రాసినప్పుడు ఇప్పుడు A ఈక్వల్ టు Aij సఫిక్స్ A ఈక్వల్ టు ఇలా ఇస్తాను n/n. ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. ఎప్పుడంటే ఈజ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్ ఎప్పుడంటే డిఫరెంట్ రాస్తారు. Aij ఈక్వల్ టు 0 అవుతుందంట ఎప్పుడంటే I0 ఈక్వల్ టు j. అలాగే A సఫిక్స్ Ij ఈక్వల్ టు 1 అవుతుందంట ఇప్పుడు I ఈక్వల్ టు j. I ఈక్వల్ టు j ఎక్కడైతే ఉందో 1 రాయాలి. చూడండి ఇక్కడ A11 ఉంది, Ij ఈక్వల్ అయింది 1 రాశాను. ఇక్కడ A22 ఉంది, అక్కడ 1 రాశాను. A33 ఉంది 1 రాశాను, అది రాశాను. Aij ఈక్వల్ 1, Ij ఈక్వల్ అయింది. Ij కి ఈక్వల్ అవ్వలేదు. చూడండి ఇక్కడ Ij ఈక్వల్ అవ్వలేదు, రెండు వేరే. ఈ ప్లేస్ లో 0 రాసి వచ్చింది మనం. యూనిట్ మ్యాట్రిక్స్ అనేది I3 అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక I3 అన్నానంటే యూనిట్ మ్యాట్రిక్స్ అన్నానంటే 1 0 0 0 1 0 0 0 1. యూనిట్ మ్యాట్రిక్స్ ఎప్పుడన్నా అలా చెప్పాలి. ఇది మల్టిప్లేటివ్ ఐడెంటిటీ అవుతుంది మనకి. ఇది మల్టిప్లేటివ్ ఐడెంటిటీ యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇందాక మీకు ఎడిటివ్ ఐడెంటిటీ చెప్పాను O అని, దాని పర్టికులర్గా మనం మెన్షన్ చేయాలి, కానీ అది అంత అవసరం లేదు. కానీ ఈ మల్టిప్లేటివ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలిసి తీరాలి. విద్యార్థి యూనిట్ మ్యాట్రిక్స్ ఎక్కడ వచ్చినా దాని ఫామ్ ఎలా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో నేను 8 వరకు యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే తత్సమ మాత్రిక అంటారు. ఏమా తత్సమ మాత్రిక, తత్సమ ఇలా రాస్తారండి. తత్సమ మాత్రిక ఏమన్నా లేదా ఐడెంటిటీ మాత్రిక అంట. ఐడెంటిటీగా తత్సమ మాత్రిక, యూనిట్ మాత్రిక. లేదా తెలుగులో యూనిట్ మాత్రిక రాస్తాం. తెలుగులో కూడా యూనిట్ మాత్రిక అంటాం. తత్సమ మాత్రిక లేదా యూనిట్ మాత్రిక. ఇప్పుడు సేమ్ అయితే డెఫినేషన్ మాత్రం సేమ్ ఇదే మాదిరిగా ఉంది. ఎగ్జాంపుల్ కూడా అదే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ మాత్రికల రకాలలో ఇంచుమించు 10 వరకు నేర్చుకున్నాం. ఇది కాకుండా మనకి ఇంకొక టైప్ ఉంది, అది చెప్తాను. కాకపోతే ఇందులో ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పానో అందులో మీరు బాగా రీడ్ చేసి బయాడ్ చేయవలసింది ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కానీ చెప్పాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ తర్వాత ప్రిన్సిపల్ డయాగ్నల్ చెప్పాను. దాని తర్వాత ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పాను. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కంపల్సరీ మీరు రీడ్ చేయాలండి. అలాగే నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా తెలుసుకోవాలి. తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా రీడ్ చేయాలి, ఎగ్జాంపుల్ చూడాలి. యూనిట్ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత ఇంపార్టెంట్, అలాగే యూనిట్ మ్యాట్రిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. జాగ్రత్తగా దాకా చేయాలి. ఇది కాకుండా మీకు 11లో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని ఉంటాయి. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్
ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ఇవి ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటే 2 ఉంటాయండి. ఒకటి అప్పర్ ట్రయాంగులర్, ఒకటి లోయర్ ట్రయాంగులర్ అని. ఈ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అనేవి 2 ఉంటాయి. ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటే 2 మ్యాట్రిసెస్ అనేవి, ఒకటి అప్పర్ ట్రయాంగులర్, ఒకటి లోయర్ ట్రయాంగులర్. ఒకటి లోయర్ ట్రయాంగులర్. మీకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి ఉంటాయి. అంటే అప్పర్ ట్రయాంగులర్ ఎట్లా అంటాం, లోయర్ ట్రయాంగులర్ ఎట్లా అంటాం చూడండి. ఇక్కడ మనకు సేమ్ అని మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఏఐజే ఏ ఈక్వల్ టు ఏఐజే డిఫరెన్స్ ప్రకారం మోడల్ వస్తామండి. ఇక్కడ ఏ సఫిక్స్ ఐజే ఈక్వల్ టు, ఇక్కడ ఏఐజే స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏఐజే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే కామన్ ఇప్పుడు రాస్తుందండి. ఏ ఈక్వల్ టు ఏఐజే ఎం n బై n మ్యాట్రిక్స్ అనమాట అండి. ఇక్కడ ఏఐజే n బై n మ్యాట్రిక్స్ అయితే దీని అప్పర్ ట్రయాంగులర్ ఎప్పుడంటే లోయర్ ట్రయాంగులర్ రాసినప్పుడు ఇక్కడ ఏ ఒకసారి రాస్తున్నాను నేను. A11 జనరల్ రాస్తున్నాను, 12 13, A21 A22 A23 A31 A32 A33. మీకు అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ అంటే ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ ఎట్లా ఉంటాయంటే ఏఐజే ఈక్వల్ 0 అవుతుంది. ఫర్ ఆల్ సింబల్ అని వాడతాం, లేదా ఫర్ ఆల్ అని రాస్తారు, లేదా ఫర్ అని రాసిన పర్వాలేదు, ఇఫ్ అని రాసిన పర్వాలేదు. ఐ గ్రేటర్ దెన్ జే. జే కన్నా ఐ పెద్దైనప్పుడు ఇక్కడ ఐజేలు ఉన్నాయి. ఈ జే కన్నా ఐ పెద్దైనప్పుడు 0 రాసాం అనుకోండి, అది అప్పర్ ట్రయాంగులర్ అవుతుంది. ఇక్కడ ఏఐజే ఈక్వల్ టు 0 రాస్తాం ఎప్పుడంటే ఫర్ ఆల్ ఐ లెస్ దెన్ జే. ఐ కన్నా జే పెద్దైనప్పుడు అక్కడ 0 రాస్తాం. ఐ కన్నా జే పెద్ద. ఐజే అంటే ఏంటి? ఐ అంటే రో ప్లేస్, జే అంటే కాలమ్ ప్లేస్. రో ప్లేస్ పెద్ద అయిందనుకోండి, అక్కడ 0 రాసాం అనుకోండి, అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని. దాన్ని తీసుకుని తయారు చేస్తాం చూడండి. మీకు ఇది ఏ విధంగా అవుతుంది అన్నది A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. ఇది మీకు ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ ఎంతకన్నా చూద్దాం. ఇక్కడ ఐ కన్నా జే పెద్ద అవుతే ఏ రాయాలండి? 0 రాయాలి. ఇక్కడ రండి, A11 ఉంది అంటే ఇక్కడ 2 ఈక్వలే కదా, A11 ఉంది అంతేత ఇక్కడ 0 రాయకూడదు. A11 ఇక్కడ చూడండి, A12 ఐ పెద్ద జే పెద్ద, జే పెద్దది అంతేత ఇక్కడ కూడా ఏం చేయకూడదు. ఎంచేతంటే ఎక్కడ ఐ పెద్ద ఉందో అక్కడ 0 రాయమన్నాడు. తర్వాత A13, తర్వాత చూడండి ఇక్కడ ఐ అంటే 2 జే అంటే 1. ఐ జే కన్నా పెద్దదైంది, జే కన్నా ఐ ఎక్కడ పెద్ద ఉందో అక్కడ 0 రాయాలి. ఇక్కడ చూడండి ఐ వాల్యూ పెద్ద ఉంది, సో 0 రాశారు. మరి ఇక్కడ ఎక్కువగా ఉంది, ఏం రాయకూడదండి. మరి ఇక్కడ తక్కువగా ఉంది, అలా ఉంచేసాను. తర్వాత ఇక్కడ చూడండి ఎక్కువగా ఉంది, 0 రాశాను. ఇక్కడ కూడా ఐ వాల్యూ ఎక్కువ ఉంది, 0 రాశాను. ఇక్కడ ఎక్కువగా ఉంది, నేను రాయాలి. వాడి ఎంత తీసుకున్నా ఐ ఎక్కువ ఉంటే 0 అయ్యమన్నాడు. ఇప్పుడు నేను రాశాను, ఈ 3 0 అవుతున్నాయి. ఈ 3 0 అయినప్పుడు ఒక్కసారి దీని ఫామ్ చూడండి ఎలా ఉందో. ట్రయాంగులర్ కనబడుతుంది చూడండి, ఈ క్వార్టర్లో ట్రయాంగులర్ కనబడుతుంది చూడండి. ఈ 0 పైన ఉంది కాబట్టి దీన్ని అప్పర్ ట్రయాంగులర్ అని అంటారండి. అప్పర్ ట్రయాంగులర్ కాదు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అంటే నేను జనరల్ ఫామ్ రాశాను. ఇప్పుడు 1 5 7 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఉండాలి. ఈ 3 -1 -4 ఉండాలి. ఇదనమాట. ఈ 3 0 అయినాయి అనుకోండి, కింద 3 0 అయినాయి అనుకోండి, దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు అన్నమాట. ఇక్కడ మరి మైనస్ ఉంటాయి, రైట్ లేదు. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. పైన ఎలిమెంట్స్ ఉంటాయి, 3 కూడా 0గా ఉంటాయి. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటారు. మరి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎక్కడ ఉంది చూడండి, A11 ఉంది. ఇక్కడ మనకి జే పెద్ద అయితే 0 రాయాలి. ఇక్కడ A11 అంటే A11. ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 అంటే ఐ, 2 అంటే జే. జే పెద్ద ఉంది కాబట్టి 0. ఇక్కడ కూడా జే పెద్ద ఉంది కాబట్టి 0 రాశాను. ఇక్కడ చూడండి A21 ఉంది కాబట్టి ఐ పెద్ద కాబట్టి మామూలు వచ్చేసాను. ఇక్కడ A11 కాబట్టి A21 రాశాను. ఇక్కడ జే పెద్ద ఉంది కాబట్టి 0 రాశాను. తర్వాత A31, తర్వాత A32 A33 ఇలా రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఫామ్ చేస్తే ట్రయాంగులర్ ఎక్కడ కనబడుతుందో మీకు
ఇలా ఈ ప్లేస్లో ట్రయాంగిల్ కనబడుతుంది. ఈ జీరోలకి కింద ఉంది కాబట్టి దీన్ని లోయర్ ట్రయాంగిల్ అని అంటారు. దీన్ని ఎగ్జాంపుల్గా రాసినప్పుడు మనం ఇక్కడ A5 0 0 M2 -1 0 3 4 0 సారీ 0 ఇక్కడ A6 రాస్తాం. మీరు అడగచ్చు దీన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ 0 అవ్వచ్చు అవ్వడం లేదు. ఈ 3 మాకు కంపల్సరీ 0 అవ్వాలి, ఈ 3 కంపల్సరీ 0 అవ్వాలి. ఇవి ఏవైనా పర్వాలేదు. జీరో మ్యాట్రిక్స్ ఉందనుకోండి అప్పర్ ట్రయాంగిల్ అనొచ్చు, లోయర్ ట్రయాంగిల్ అనొచ్చు. జీరో మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చేసిన మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది రాశాను. ఇప్పుడు ఇది లోయర్లో ఉంది కాబట్టి లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ చూడండి. ఈ 3 జీరో అయిన యూనిట్ మ్యాట్రిక్స్లో సో ఇది లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. పై 3 జీరో ఉన్నాయి కాబట్టి అప్పర్ ట్రయాంగిల్, కింద 3 జీరో ఉన్నాయి కాబట్టి అప్పర్ ట్రయాంగిల్, 3 జీరో లోయర్ ట్రయాంగిల్. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా మీకు స్కాలర్ మ్యాట్రిక్స్ కూడా ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అవుతున్నాయండి. ఇక్కడికి మీకు నేను టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కంప్లీట్ చేశాను. వీటి గురించి నెక్స్ట్ నుంచి మీకు మ్యాట్రిసెస్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ చెప్తాను. మ్యాట్రిసెస్లో ఆ ప్రాపర్టీస్ సంబంధించి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఏమైనటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క డెఫినేషన్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. అవన్నీ కూడా ఒకసారి రీడ్ చేయండి. విద్యార్థి ఇదంతా కూడా న్యూ సబ్జెక్ట్ అని మీకు అంచేతన న్యూ టాపిక్స్ అనమాట అండి. అంచేత మీరు ఫస్ట్ నుంచి అందరూ కూడా ఇప్పటి నుంచే నేర్చుకున్నారు. ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు 10th క్లాస్ వరకు మీకు. అంచేత ఇప్పుడు మీకు నాకు బాగవచ్చు నాకు బాగా రాదన్న ఫీలింగ్ కాదు, అందరూ తెలుసుకోవాల్సిందే. ఇప్పటి నుంచే మీకు బేసిక్ నేను చెప్తున్నాను కాబట్టి ఈ బేసిక్స్ కరెక్ట్గా మీరు చేయగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ అనేది. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అండి. మీరు ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ అనమాట. మీకు దీంట్లో పైగా ఈ ఇయర్లో మీకు దీంట్లో సిలబస్ కూడా కొంతవరకు తగ్గించేస్తారు మ్యాక్సిమం. ఇందులో డిఫికల్టీ ఏదైతే ఉందో అదంతా తీసేశారు. అంటే చాలా ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడం. మీరు అటుమని చెప్పాలంటే పాస్ మార్కులు వచ్చేస్తాయండి టాపిక్ మ్యాక్సిమం చెప్పాలండి. అంచేత మీరు అంత జాగ్రత్తగా చేయాలి. అంటే వరల్డ్ అయితే 22 మార్క్స్ వచ్చాయి, మీకు 27 అయితే పాస్. అయితే పేపర్ మోడల్ వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంచేతంటే పేపర్ మోడల్ ఇంకా చెప్పలేదు. ఇంచేతంటే వాళ్ళ మార్క్స్ ఇంకా ఎలా కేటాయించిందని ఇవ్వలేదు కాబట్టి పేపర్ మోడల్ చెప్పలేదండి. ఒకసారి కావాలంటే మీకు నెక్స్ట్ క్లాస్లో పేపర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్క్స్ మాత్రం ఎలా కేటాయించింది నెక్స్ట్ చెప్తానండి మనకి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత. ప్రజెంట్ అయితే మాత్రం మీకు నేను టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. పేపర్ మోడల్ చెప్పలేదు అనుకోకండి. అంటే పేపర్ మోడల్లో ఓల్డ్ మోడల్ అయితే ఇందులో 7 మార్క్స్ వస్తున్నాం, 2 వచ్చాయి. ఇప్పుడు ఎలా వస్తాయి ఏంటన్నది, ఒక 2 వస్తాయా 3 వస్తాయా ఏంటన్నది అది తెలియాలి. దాన్ని పెట్టి చెప్తాను తర్వాత నాకు. పేపర్ మోడల్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 7 మార్క్స్ ఎన్ని అన్నది నెక్స్ట్ క్లాస్లో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి. ఇది మ్యాథ్స్ 2A సంబంధించినటువంటి టాపిక్లో ఆల్జబ్రాలో మీకు మ్యాట్రిసెస్ నేను చెప్తాను. ఆ మ్యాట్రిసెస్ సంబంధించినటువంటి టైప్స్ అని చెప్పానండి. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ కట్ట నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.